ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించండి నాన్న. రే గౌతమ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మాట వినరా, నాన్న చెప్పినట్టు చేయరా. అక్క, ఇదేమన్నా బొమ్మలాట? పెళ్ళక్క. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కాస్త అందరూ గమనించండి. అది మేం కాదు, నువ్వు గమనించాలి. ఒక్కసారి తన్ని చూడరా. నువ్వు రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వు వస్తావు, తన మెళ్ళో తాళి కడతావు అనే గుడ్డి నమ్మకంతో పీటల మీద కూర్చొని ఎదురు చూస్తుంది. కానీ నువ్వేమో ప్రేమ లేదు ఏమీ లేదంటే నా కూతురు ఏమైపోవాలరా? చెప్పరా. బావా బావా బావా, నీకు అదితి అంటే ఎంత ఇష్టమో వీళ్ళందరికంటే నాకు బాగా తెలుసు బావా. ప్లీజ్ బావా, నా మాట విను. ఇక మీదటి ఏం జరిగినా నేను చూసుకుంటాను. నిన్ను ఎవరు ఏమీ అనరు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. వచ్చిన చెల్లిని పెళ్లి చేసుకో బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్. నందు, వాడిని బ్రతిమలాడేదేంటి అమని? ఇది నీ కూతురు జీవితానికి సంబంధించిన విషయం. వీడి కాళ్ళు చేతులు కట్టేసి మండపం మీద కూర్చోబెట్టు. అదితి మెళ్ళో ఎలా తాళి కట్టడో నేను చూస్తాను. హే, ఎవతివే నువ్వు? వాడేదో చెప్పాడని, మెళ్ళో ఏదో కట్టాడని దండేసుకుని వచ్చేయడమేనా? పెళ్ళంటే పెద్దవాళ్ల అంగీకారం, రెండు కుటుంబాల కలయిక. దాంట్లో మంచి చెడు ఉంటాయని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? అసలు ఈ రోజు వాడి పెళ్ళన్న విషయమైనా తెలుసా నీకు? అయినా నీతో నాకు మాటలేంటి? ఏ యామని, దీన్ని బయటకు తోసేసి అదితి పెళ్లి నేను జరిపిస్తాను. తోసేయ్. అడుగుతుంటే గుడ్ల గుబల చూస్తావేంటే? పచ్చటి పెళ్లి పందిట్లో దయ్యంలా దాపరించావు. పదా. తన మీద చెయ్యి పడితే మర్యాదగా గౌతమ్, నానా, జరిగిన దాంట్లో తప్పొప్పులు ఏవైనా ఉంటే దానికి పూర్తి బాధ్యత నాది. అలాగే తన మీద చిన్న మాట కూడా పడనివ్వనని తనకి మాటిచ్చి మరీ తీసుకొచ్చాను. నేను చేసిన దానికి మీరు నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి, నేను పడతాను, భరిస్తాను. కానీ తనని ఎవరైనా చిన్న మాట అన్నా, ఎవరైనా సరే నేను ఊరుకో. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను.
కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అంటే అది ఒక అదితికి మాత్రమే. ఏంటి? అదితి, నీ విషయంలో నేను చేసింది కరెక్ట్ అని నేను అనను. కానీ ఎందుకు ఇలా చేశానో, అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి. దానికి నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నువ్వు నన్ను నాకంతా గుర్తుంది. నువ్వు నాకు ఏం చెప్పి వెళ్ళావు? చెప్పు, ఏం చెప్పి వెళ్ళావు? పెళ్లి పీటల మీద కూర్చుంటే ముహూర్తం టైం కల్లా వచ్చి తాళి కడతానన్నావా లేదా? అదితి, అవునా కాదా? ముహూర్తం టైం అయింది, తాళిబొట్టు కట్టు. అదితి, నేను చెప్పేది తాళి కట్టు గౌతమ్. అదితి, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు తాళి కడతావా లేదా? నేను కట్టలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.